విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ తలుపులు మూసి లేవని తెరిచే ఉన్నాయని చెప్పారు. పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నవారికే 80% అవకాశాలు ఇస్తామని, కాంగ్రెస్ బలోపేతం కోసం పార్టీలో చేరే వారికి 20% అవకాశాలు ఇస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల పూర్తి జాబితా పీసీసీ దగ్గర ఉందని, అయితే ఇంకా కొన్ని చోట్ల నుంచి పేర్లు రావాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో అన్ని లిస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాయినింగ్స్ విషయంలో కొత్త పాత ఇప్పటికే కాస్త డిస్టర్బెన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు కొంతకాలం నుంచి కూడా అయితే కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ అనేది కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఆమె విస్తృత సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తలుపులు, గాంధీ భవన్ తలుపులు ఇంకా ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. ఎవరైనా పార్టీలో జాయిన్ కావాలంటే కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి కాబట్టి వారిని ఖచ్చితంగా తీసుకుంటాం, పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాం అంటూ కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే కానీ నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్కు మరోసారి తెరదీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పటికీ గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మరికొంతమందిని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటారనే ఊహాగానాలు గత కొంతకాలంగా నడిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్ భరిత బలం చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకున్న ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కానీ దానికి సంబంధించి పూర్తిగా మళ్ళీ స్పీకర్ విచక్షణాధికారానికి పరిమితం కావడంతో, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి సభ్యత్వానికి డోకా లేదనే ఒక ఇండికేషన్ కూడా వెళ్ళిందని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకరణ చుట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొత్తగా వచ్చే వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అయితే పదవుల విషయానికి సంబంధించి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల లోకల్ బాడీ ఎన్నికలు కానీ వాటికి సంబంధించి కూడా 80% పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశం కల్పిస్తాం, 20% కొత్తగా వచ్చిన వారికి కూడా ఖచ్చితంగా పార్టీ బలోపేతం దృష్టిలో పెట్టుకొని కూడా వాటికి కూడా అవకాశం కల్పిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయానికి క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. 80% గతంలో మొదటి నుంచి ఉన్న వారికి కానీ అదేవిధంగా కొత్తగా వచ్చిన వారికి కూడా 20% వరకు పదవులు ఇస్తామంటూ కూడా వారికి ఆఫర్ చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టినట్టుగా భావించవచ్చు. సో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ మరోసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనా లేకపోతే మిగతా ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉందో ఆ ప్లేస్లకు సంబంధించి కూడా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనే ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, థాంక్యూ ప్రతాప్.